యా మళ్ళీ మీ దగ్గరకు వస్తాం. యా మది శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పండి. అంటే బీఆర్ఎస్ హయాంలో ఈ షాదీ ముబారక్ కానీ కళ్యాణ్ లక్ష్మి పథకాలు బాగానే అమలు అయ్యాయి. చాలామంది బీద వాళ్ళు అటు పెళ్లిళ్ళు చేసి ఎంతోమంది కూడా ఆర్థిక లబ్ధి చేకూరింది వాళ్ళందరికీ. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కావాలనే ఇది పూర్తిగా నీరుగారే ప్రయత్నం చేస్తుంది అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుంది. ఎలా చూడాలి బ్యాక్? గుడ్ ఈవినింగ్ అండి. 9+ న్యూస్ ప్రధానికానికి, అదేవిధంగా రవిచంద్ర గారికి, దత్తాత్రేయ గారికి, చంద్రబాబు గారికి. ఇప్పుడు ఒకటేంటంటే చాలా స్పష్టంగా మన భారత రాజ్యాంగంలోని డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అంటే ఆదేశ సూత్రాలు అంటారు. ఈ పార్ట్ 4 లో ఉన్నాయి. నేను ప్రాక్టీసింగ్ అడ్వకేట్ ని కూడా. సో దీని ప్రకారం ఏంటంటే ప్రభుత్వం యొక్క బాధ్యత ఏంటంటే ప్రజల యొక్క సంక్షేమాన్ని చూడవలసిన బాధ్యత కూడా ఉంది. దీనికి రకరకాలైనటువంటి ఆర్టికల్స్ కూడా సపోర్ట్ చేస్తున్నాయి. ఇది భారత రాజ్యాంగం అంటే దాంతో పాటు మనకి ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి, అదేవిధంగా కొన్ని మనకు డ్యూటీస్ కూడా ఉన్నాయి. కానీ ఇక్కడ మరి ఇది మనం దీన్ని దృష్టిలో పెట్టుకుని ఏంటంటే ప్రజల యొక్క సంక్షేమాన్ని కూడా మనం చూడవలసినటువంటి ప్రభుత్వాల యొక్క బాధ్యత ఉంది ముఖ్యంగా. సో ఇక్కడ సంక్షేమ పథకాలు, అభివృద్ధి రెండింటిని కూడా బ్యాలెన్స్ చేయాలి. కాంగ్రెస్ పార్టీ వచ్చిన 2 సంవత్సరాల 9 నెలల కాలం నుంచి కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ముఖ్యమంత్రి వర్యులు మరి చాలా స్పష్టంగా అభివృద్ధిని కానీ అదేవిధంగా సంక్షేమాన్ని రెండింటిని కూడా బ్యాలెన్స్ చేస్తూ వస్తుంది. చాలా స్పష్టంగా చూసాం. గతంలో యాక్చువల్ గా ఏంటంటే బీఆర్ఎస్ పార్టీయే ప్రవేశపెట్టింది. మేము అడ్మిటెడ్ ఫ్యాక్ట్. ఎందుకంటే షాదీ ముబారక్ కావచ్చు, కళ్యాణ్ లక్ష్మి కావచ్చు, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినా కూడా ఎలాంటి విషయాలు పోకుండా ఏదైతే ప్రజల యొక్క మంచి జరుగుతుందో దాన్ని ఖచ్చితంగా మేము దాన్ని కొనసాగిస్తామని చెప్పారు. దానిలో భాగంగానే ఇప్పుడు మళ్ళీ ఇవన్నీ కూడా కొనసాగించుకుంటూ వస్తున్నాం. మేము వచ్చిన కాడి నుంచి కూడా 2 సంవత్సరాల 9 నెలల కూడా వచ్చాము. అయితే ఒక వ్యక్తి ఏంటంటే దీని మీద మన తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. ఈ సంక్షేమ రాజ్యంలో మరి ఇట్లాంటి ఇవి ఏదైతే ప్రజలకు ఉచితాలు ఇవ్వచ్చు అని దీని మీద పిటిషన్ వేసినప్పుడు ఇక్కడ సింగిల్ బెంచ్ ధర్మాసనం ఏం చేసిందంటే సెప్టెంబర్ 9వ తారీఖు వరకు దీని మీద స్టే విధించింది. ఏదైతే కళ్యాణ్ లక్ష్మి ఉందో, షాదీ ముబారక్ ఉందో దీనికి సంబంధించిన నిధులు కానీ ఆపండి, ఫర్దర్ గా దీనికి వచ్చే స్కీములు కూడా ఆపండి అని చెప్పింది. ఇది కోర్టు ఆర్డర్ వల్ల ఇక్కడ జరిగింది తప్ప కాంగ్రెస్ పార్టీ కానీ తెలంగాణలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కానీ దీనికి వ్యతిరేకం కాదు. షాదీ ముబారక్ ఏదైతే ఉందో అదేవిధంగా కళ్యాణ్ లక్ష్మి ఉందో ఈ రెండింటికి కూడా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది. దీన్ని ఒకవేళ ఇంతవరకు అయితే మరి డివిజన్ బెంచ్ కి పోయినట్టుగా నాకు సమాచారం లేదు వాస్తవంగా. మీకు ఏమైనా ఉందా రవిచంద్ర గారు? డివిజన్ బెంచ్ కి అయితే పోలేదు ఇంకేమి కూడా. సో ఒకవేళ ఏంటంటే దాన్ని బట్టి ఒక అధికారులని ఆలోచించుకొని దీన్ని ఫర్దర్ గా ఏం చేయాలి, కౌంటర్ రేట్ లా దాఖలు చేయాలి. దీనికి కౌంటర్ డిలే కావడం వల్ల కూడా కొంత ప్రాబ్లం జరిగింది. ఆ కౌంటర్ రేట్ అని కూడా అవకాశం ఉంటుంది మనకి. ఏంటంటే యాంపిల్ టైం అడిగారు మనకి. అడిగినప్పుడు కోర్టు వారు ఇవ్వకుండా దాని మీద స్టే విధించారు. దీనికి ఏంటంటే ఇప్పుడు దీనికి సంబంధించింది ఏంటంటే స్కీమ్ ఖచ్చితంగా కొనసాగుతుంది. ఎందుకంటే కోర్టు నిబంధనల ప్రకారం టెంపరీ ఇది ఏంటంటే టెంపరీ స్టే తప్ప పర్మనెంట్ కాదు కాబట్టి ఫర్దర్ గా దీని మీద మళ్ళీ ఉన్నతాధికారులతో చర్చించి కోర్టు పరంగా కానీ అంటే లీగల్ గా దీన్ని ఆలోచించి ఖచ్చితంగా చర్యలు తీసుకొని ఈ స్కీములు ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా కొనసాగిస్తుంది. దీంట్లో ఎలాంటి సందేహం లేదు. సో ఇక్కడ దీన్ని ఏంటంటే టీఆర్ఎస్ వాళ్ళు దీన్ని ఒక రాజకీయం చేసి లబ్ధి పొందాలని చెలవలు పలవలు చేసి మరి హరీష్ రావు గారు కానీ కేటీఆర్ గారు కానీ పబ్లిక్ లో దీన్ని ఒక బదనం చేయాలని చూస్తాం తప్ప వేరే ఏం లేదు. నేను ఒక దయచేసి ఏంటంటే 9+ న్యూస్ ప్రధానికానికి తెలియజేసేది ఏంటంటే టీవీ ద్వారా రాజకీయాలు పేదల సంక్షేమ విషయంలో మనం దయచేసి చేయొద్దు. ఎందుకంటే పేదల యొక్క వెల్ఫేర్ అనేది కూడా ఇంపార్టెంట్. మేము ఎవరో ఆపాలని మాకు దురుద్దేశం లేదు, ఎలాంటి ఇంటెన్షన్ కూడా లేదు. ఖచ్చితంగా దీన్ని అన్ని కొనసాగిస్తాం. దీనికి ఏదైతే లీగల్ గా ఉన్నాయి కాబట్టి